ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క చేతిని పట్టుకుంటే నాడి కదులుతున్నట్లు మనం కూడా గమనించవచ్చు. బ్రిటిష్ వాళ్ళే దీన్ని స్వయంగా ఒప్పుకున్నారు. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? ఈ ఆలయం శ్రీ రాధా గోపీనాథ్ ఆలయం. ఈ గోపీనాథ్ విగ్రహాన్ని మొట్టమొదటిగా శ్రీకృష్ణుడి యొక్క ముని మనవడు బృందావనంలో ఏర్పాటు చేశాడు. తర్వాత వస్తున్న కాలంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పుడు భద్రత కోసం ఈ విగ్రహాన్ని బృందావనం నుంచి జైపూర్కి తరలించి కొత్త ఆలయంలో ఈ విగ్రహాన్ని స్థాపించారు. ఒక్కసారి ఒక బ్రిటిష్ అధికారి ఒక పల్స్ సెన్సిటివ్ గడియారాన్ని దేవుడి చేతికి కట్టినప్పుడు అది మనిషిలా స్పందించింది. దేవుడికి కూడా మనిషిలా ఊపిరి ఉందని తామనుకుంటున్నారు. ఆ గడియారం ఇప్పటికి కూడా ఆ ఆలయంలోనే ఉంచబడి ఉంది. ఈ దేవాలయం 18వ శతాబ్దంలో రాజస్థాన్ శిల్పకళను ప్రతిబింబించే విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శ్రీ రాధా గోపీనాథ్ అంటే కృష్ణుడు రాధకి సంబంధించిన ఆలయాల్లో ఒకటి. జైపూర్లో ఉంటుంది ఈ ఆలయం.